సమస్త మానవాళికి, ముఖ్యంగా ఆంధ్రులందరికీ నమస్కారం చేస్తూ, ఈరోజు ధ్యానం వలన లాభాలు అన్న విషయం గురించి మనం విశేషంగా తెలుసుకుందాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ స్థాపించబడింది. ధ్యానాన్ని పరివ్యాప్తం చేయడానికి, అన్ని దిక్కుల ధ్యానాన్ని అందరికీ బోధించడానికి, ధ్యాన శాస్త్రాన్ని అందరికీ సువిదితము చేయడానికి, ధ్యాన శాస్త్రము ద్వారా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందరికీ ప్రబోధించడానికి. ఎందుకు ధ్యానం కావాలి? ధ్యానం చేయకపోతే నష్టం ఏమిటి? ధ్యానం చేస్తే లాభాలేమిటి? ఊరికే కూర్చుంటే సమయం వృధా కదా అని అనడం సబబే తెలియనప్పుడు. కనుక తెలుసుకోవాలి. మనం ప్రతి ప్రశ్న వేయాలి, ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. ధ్యానం ఎందుకు చేయాలి? చేయకపోతే నష్టం ఏమిటి? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ధ్యానం చేయకపోతే అన్నీ నష్టాలే, ధ్యానం చేస్తే అన్నీ లాభాలే. మై డియర్ ఫ్రెండ్స్, మరొకసారి అందరికీ ప్రణామం చేసి చెప్తున్నాను, ధ్యానము చేయకపోతే ఏ టు జెడ్ అన్నీ నష్టాలే, ధ్యానం చేస్తే ఏ టు జెడ్ అన్నీ లాభాలే. ఇంకా గట్టిగా చెప్పాలంటే మరొకసారి ప్రణామం చేసి చెప్తున్నాను, ధ్యానం చేయకపోతే 1,50,000 నష్టాలు, ధ్యానం చేస్తే 1,50,000 కోటిన్నర లాభాలు ఉన్నాయి. వాటి గురించి మనం సవివరంగా తెలుసుకుందాం. ధ్యానం అంటే మైండ్కి రెస్ట్. మైండ్ అనేది శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది, నియంత్రిస్తుంది. మైండ్ సరిగ్గా లేకపోతే, మైండ్లో ఎనర్జీ లేకపోతే శక్తి క్షీణిస్తే శరీరంలో శక్తి క్షీణిస్తుంది, ముసలితనం తొందరగా వస్తుంది, మరి చావు తొందరగా వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడైతే మైండ్ ఫ్రెష్గా ఉంటుందో, ఎప్పుడు 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా నువ్వు ఏ 20 ఏళ్ల వాడో 30 ఏళ్ల వాడిలో కనపడతావు, కానీ ముసలితనం ఛాయలు రావు. లేకపోతే ధ్యానం చేయకపోతే 30 ఏళ్లకే ముసలితనపు ఛాయలు వచ్చేస్తాయి. 50 ఏళ్ల వాడిలా కనబడతాడు, 60 ఏళ్ల వాడిలా కనబడతాడు. ధ్యానం అనేది, ఆ ధ్యాన శక్తి అనేది యవ్వనాన్ని ప్రసాదిస్తుంది. ధ్యాన లేమి అనేది ముసలితనాన్ని ప్రసాదిస్తుంది, యవ్వనంలో శరీరంలో ఉన్న. కనుక ఆ తర్వాత చావు అనేది తొందరగా వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది. ధ్యానం ఎక్కడైతే లేదో, ధ్యానం ఎక్కడైతే ఉందో, చావు మన చేతుల్లో ఉంటుంది. మన ఆయుష్ విస్తారంగా పెరుగుతుంది. ఎంత కావాలంటే అంత మన ఆయుష్ ఉంటుంది. కనుక మరి ముసలితనం, జర, మరణము. జర అంటే ముసలితనము, మరణం అంటే చావు. జరా మరణాలు మన అధీనంలో ఉంటాయి ధ్యాన సాధన ద్వారా. ధ్యాన సాధన లేకపోతే, ధ్యాన అభ్యాసం లేకపోతే మనము జరా మరణాల చేతుల్లో చిక్కిపోతాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అనేది ముసలితనం వచ్చిన తర్వాత చావుకు సమీపంలో ఉంటే
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. కనుక వయసులో ఉన్నప్పుడే, బాల్య దశలోనే, ఇప్పుడే మనం చేయాలి. మన జీవితం అంతా మరి 6 పువ్వులు 3 పువ్వులు 6 కాయలు, నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఎప్పుడు సజీవంగా, ఎప్పుడు కూడా శక్తివంతంగా, ఉత్సాహంగా, ఉల్లాసభరితంగా, ముసలితన ఛాయలే లేకుండా వయస్సులో ఉన్నట్టు, యవ్వనంలో ఉన్నట్టు ఎప్పుడు కూడా అలా ఉత్తేజంగా ఉంటుంది జీవితం మై డియర్ ఫ్రెండ్స్. లేకపోతే ఏదో కోల్పోయినట్టు, ఎందుకు బ్రతుకురా అన్నట్టు ఈడ్చుకుంటూ బ్రతుకుతూ, ఎప్పుడు చావు వస్తే ఎంత మంచిదో, ఇంకా నా దేవుడు నన్ను చావు రాసి పెట్టలేదా, ఎప్పుడు రాసి పెట్టాడో, ఇంకా నేను అనుభవిస్తూనే ఉండవలసిందా అని ఇలాంటి డైలాగులన్నీ వస్తుంటాయి. ఎక్కడైతే ధ్యానం ఉందో అక్కడ అనారోగ్యం లేదు, తలకాయ నొప్పి ఉండదు, అక్కడ కడుపు నొప్పి ఉండదు, అక్కడ ఆస్తమా ఉండదు, అక్కడ ట్యూబర్క్యులోసిస్ ఉండదు, అక్కడ క్యాన్సర్ ఉండదు, హృద్రోగం ఉండదు, బీపీ ఉండదు, ఏదీ ఉండదు. ధ్యానము సకల రోగ నివారణి. అన్ని రోగాలు కూడాను ఎందుకు వస్తున్నాయి? మన పాప కర్మల ద్వారా మనకు సంక్రమిస్తున్నాయి. మొన్న వాడిని తన్నాను, ఇవాళ నాకు తలకాయ నొప్పి వచ్చింది. మొన్న వాడిని పొట్టలో పొడిచాను, ఇవాళ నాకు విపరీతమైన పొట్ట నొప్పి వచ్చింది. మొన్న వాడిని చంపేశాను, మరి ఆ కత్తి పెట్టి మెడ నరికేశాను, ఈ జన్మలో నేను నా మెడ ఇలా ఉందన్నమాట. ఈ రోగాలన్నీ పోవాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. నేను శరీరాన్ని కాదు ఆత్మని తెలుసుకోవాలి. అప్పుడే ఈ రోగాలన్నీ పోతాయి. దానికి మార్గమే ధ్యానం. ధ్యానం అనేది మనకి ఆత్మని ప్రబోధిస్తుంది, ఆత్మని యొక్క అనుభవాన్ని మనకు కలిగిస్తుంది, ఆత్మ యొక్క జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఆ యొక్క జ్ఞానంలోనే కర్మలన్నీ దగ్ధమవుతాయి, కర్మ ఫలితాలు దగ్ధమవుతాయి. చెడు కర్మ ఫలితాలే రోగాలు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అనేది సర్వరోగ నివారణి అని గ్రహించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తలకాయ నొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు, అది ఇది అని కాదు. డోంట్ గో టు డాక్టర్స్, డోంట్ టేక్ మెడిసిన్స్. ఏ వైద్యుడు మీకు పనికిరాడు, ఏ మందు మీకు పనికొచ్చేది కాదు. ధ్యానం అనేది, ఆ ధ్యానంలో ఆ ధ్యాన శక్తి సంపాదించుకుంటాం. ఆ ధ్యాన శక్తి, ఆ కాస్మిక్ ఎనర్జీ రోగాలకు మందు. ఈ కాస్మిక్ ఎనర్జీ మరొకడు ఇవ్వలేడు మనకి. నా తల్లి ఇవ్వలేదు, నా తండ్రి ఇవ్వలేడు, నా గురువు ఇవ్వలేడు, ఎవ్వరూ ఇవ్వలేరు. నా యొక్క కాస్మిక్ ఎనర్జీని నేనే ధ్యానంలో తెచ్చుకోవాలి. దాని ద్వారా రోగాలన్నీ మటుమాయమవుతాయి. ధ్యానం చేస్తేనే రోగాలు శాశ్వతంగా పోతాయి. లేకపోతే ఏదో మందు తీసుకున్నాము, తలకాయ నొప్పి తాత్కాలికంగా ఉపశమించింది, క్యాన్సర్ తాత్కాలికంగా ఉపశమించింది, మళ్ళీ విజృంభిస్తుంది. అది ఏదో ఒక ప్యాలియేటివ్ అంటారు, ఒక ఉపశమనమే కానీ అది జడము కరిగిపోదు. దాని యొక్క కారణము అంతము కాదు. మళ్ళీ 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 తిరగా వస్తూనే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతూనే ఉంటాము, మళ్ళీ మళ్ళీ మందులు తీసుకుంటూ ఉంటాము. మందులు తీసుకున్నప్పుడు కాసేపు ఇలా ఉంటుంది, మళ్ళీ పడగలిపోతుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, నో డాక్టర్స్ అండ్ నో మెడిసిన్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరూ, ధ్యానులందరూ వైద్యులకు, మందులకు పరమ శత్రువులు. కనుక మెడిటేషన్ ఇస్ ద ఓన్లీ వే. మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు, మిమ్మల్ని మీరు ఒక్కరే బాగు చేసుకోగలరు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? ఉద్ధరేద్ ఆత్మనాత్మానం. ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి. మరి డాక్టర్ నన్ను ఎలా ఉద్ధరిస్తాడు? డాక్టర్ నన్ను ఉద్ధరిస్తాడు అని గ్రహించడం భగవద్గీతకి విరుద్ధం, బుద్ధుడికి విరుద్ధం, జీసస్ క్రైస్ట్కి విరుద్ధం, ఆధ్యాత్మికతకి విరుద్ధం. సో మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకున్నామంటే, ధ్యానం యవ్వన స్థితిని ఇస్తుంది. ముసలితనంలో కూడా యవ్వనంలో ఉన్న వాళ్ళకి ముసలితనం రాకుండా చేస్తుంది. మన ఆయుష్ని ఎంత కావాలంటే అంత పెంచుతుంది, అనంతంగా పెంచుతుంది మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత ధ్యానము సర్వరోగ నివారణి
అని మనం తెలుసుకుందాం. ఈ రోగాల గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. మనం గత జన్మల్లో చేసుకున్న పాపాల ఫలితలే ఈ యొక్క జన్మలో రోగాలు. చిన్న చిన్న పాపాలు చేసామనుకోండి, చిన్న చిన్న రోగాలు వస్తాయి. పెద్ద పెద్ద పాపాలు చేసామనుకోండి, పెద్ద పెద్ద రోగాలు వస్తాయి. రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు వస్తాయి. పాపాలే చేయకపోతే రోగాలే రావు. పాపాలు ఈజ్ ఈక్వల్ టు రోగాలు అని తెలుసుకోవాలి. అంతేగాని ఆ బ్యాక్టీరియా వలన, ఆ వైరస్ వలన, ఆ వాతావరణ పరిస్థితి వలన ఎవరికి రోగాలు రావు. మనం భగవంతులం. నేను శరీరాన్ని అనుకుంటే అవన్నీ వస్తాయి. మరి శరీరంలో ఉండి మరి అందరినీ హింసా మార్గంలో ఉంటే ఇవన్నీ వచ్చి అటాక్ చేస్తాయి. ఎందుకంటే మనలో శక్తి ఉండదు కనుక ఈ యొక్క ఇప్పటిదాకా తెలుసుకున్న సైన్స్ వేరే, ఆధ్యాత్మిక శాస్త్రం వేరే. ఇప్పటిదాకా మనం ఈ బ్యాక్టీరియా అని, వైరస్ అని, ఇదంతా ఈ వైద్యశాస్త్రం ఉందే, ఇది చాలా అల్పమైనది. ఇది ఆవగింజంతలాంది. కనుక దానికి స్థానం లేదు ఈ ఏనుగు లాంటి ఆధ్యాత్మికత శాస్త్రంలో. కర్మలు చక్కగా ఉండాలి. చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి, మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కనుక ఈ మనలోని చెడు కర్మలు చేసే పరిస్థితి నుంచి ఈ ధ్యానం మనల్ని తప్పించి మంచి కర్మలు చేసే పరిస్థితి దగ్గర తీసుకొస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, చెడు కర్మ అంటే హింసా మార్గం. ముఖ్యంగా కోడిని, మేకను, చేపను అన్ని తింటాం కదా, అది పరమ నీచమైన హింసా మార్గం. మానవుడు రాక్షసుడిగా చేస్తున్న కార్యక్రమాలు అవి. ఎవరైతే ధ్యానంలో వస్తారో వాళ్లలో క్రమంగా ఈ యొక్క హింసా ప్రవృత్తి పోయి అహింసా ప్రవృత్తి వస్తుంది. మాంసాహారం పక్కకి వెళ్ళిపోయి చక్కటి శాకాహారం వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మాంసాహారం అనేది చాలా నీచమైనది, నికృష్టమైనది. అది రాక్షసుల భోజనం, మానవుల భోజనం కాదు. దేవతా భోజనం అంతకన్నా కాదు. రాక్షసుల భోజనము మాంసము, మానవుల భోజనము శాకాహారము, దేవతల భోజనము శ్వాసాహారమే, ఓన్లీ కాస్మిక్ ఎనర్జీ. కనుక ధ్యానం ఏం చేస్తుందంటే ఈ మాంసాహారులను శాకాహారులుగా చేస్తుంది, శాకాహారులను శ్వాసాహారులుగా చేస్తుంది. అంటే రాక్షసులను మానవులుగా చేస్తుంది, మానవులను దేవతలుగా చేస్తుంది. ఎలాంటి రాక్షసుడైనా, రోజు మాంసం తినేవాడైనా, పంది మాంసం కానీ, గొడ్డు మాంసం కానీ, చేప మాంసం కానీ, ఎలాంటి మాంసమైనా సరే కాసేపు ధ్యానం చేయండి, వాడికి మాంసం తినబుద్ధి కాదు. ఇంకా అది హింస మార్గం వదిలిపెట్టేస్తాడు వాడు. మై డియర్ ఫ్రెండ్స్, హింస చోడియే హంస పకడియే. హంస అంటే శ్వాస. హింసని వదిలిపెట్టేయండి, హంసని పట్టుకోండి. పరమహంసలు కండి, పరమహింసకులుగా ఉన్నారు, పరమహంసలు కండి. రామకృష్ణ పరమహంస, యోగానంద పరమహంస. మరి మనమంతా పరమహంసలు ఎప్పుడు అవుతాం? వచ్చే జన్మలో అవుతామా? ఈ జన్మలో కావాలి, ఇప్పుడే కావాలి. ఈ జన్మలో నేను బుద్ధుణ్ణి కావాలి, ఈ జన్మలో నేను కబీర్ని కావాలి. వచ్చే జన్మలోనా? చల్తా నహీ గాడి. కనుక ధ్యానం చేస్తే మనలోని హింస అంతా పరిగెత్తిపోతుంది. హంసను పట్టుకుంటే హింస పోతుంది. ధ్యానం వలన లాభాలు గుర్తుంచుకోండి. ఇంతకన్నా లాభం ఏం కావాలి? మన హింసా ప్రవృత్తి వల్లనే మనకు రోగాలు వస్తున్నాయి, నెక్స్ట్ జన్మలు వస్తున్నాయి. చాలా కష్టమైన పరిస్థితుల్లో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కనుక మన కర్మలని సక్రమమవుతాయి. సాత్వికమైన కర్మలు చేయడం మొదలు పెడతాం. అంతవరకు తమోగుణమైన, రజోగుణపరమైన కర్మల నుంచి సాత్విక గుణ కర్మల వైపు ధ్యానం మనల్ని తీసుకొస్తుంది. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అని. అంటే నువ్వు మహాపాపాత్ముల కన్నా మహాపాపాత్ముడు అయినా అంతటి పాపం కూడాను ఒక్క ఆత్మజ్ఞాన విచ్చుకతో తొలగిపోతుందో అర్జున అన్నాడు. కనుక మీరు ఎలాంటి
కార్యక్రమాలు చేస్తున్నారు, నేను అర్హున్నా కానా దయచేసి చూడవద్దు. ధ్యానానికి అందరూ అర్హులే. ఎలాంటి పాపి అయినా ధ్యానం మొదలు పెడితే వాళ్ళలోంచి ఆ పాపాచరణ అంతా ఎగిరిపోతుంది, అదృశ్యమవుతుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మనలోని చెడు మనకి తెలియవచ్చు, తెలియకుండానే ఉండవచ్చు. తెలిసిన చెడు కానీ తెలియని చెడు కానీ అంతా పరిగెత్తిపోతుంది. మనలో మంచి ఏమిటో మనకి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. మనకు తెలియని మంచి అంతా మనకు వచ్చేస్తుంది, తెలిసిన మంచి పెరుగుతుంది, తెలియని మంచి అంతా మనకు వచ్చేస్తుంది. కనుక చెడు నుంచి మంచి వైపు రావాలంటే ఒకటే మార్గము, దాని పేరు ధ్యానము. చెడు అలవాట్లన్నీ పోతాయి, త్రాగుడు పోతుంది, స్మోకింగ్ పోతుంది. అవి చెడు అలవాట్లు అయితే నిజంగా అవన్నీ పోవాల్సిందే ధ్యానంలో. కొన్ని మనకి చెడు అలవాట్లు యాక్చువల్లీ కావవి, కానీ అనుకుంటున్నాము కనుక అవి పోవాల్సిన అవసరం లేదు. కానీ ఏదైతే చెడు, నిజంగా చెడు శరీరానికి, మానవ జీవితానికి, మానవ మనుగడకు అన్నీ పరిగెత్తిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ మెడిటేషన్. ధ్యానం చేయండి. ధ్యానం చేయకపోతే ఆ చెడు అలవాట్లు మీ దగ్గరే తిష్ట వేసుకుని కూర్చుంటాయి. అవి వ్రేళ్ళు ఉంటాయి, మిమ్మల్ని ఇంకా ఇంకా చెడు చేయడానికి ప్రకోల్పిస్తాయి. ఆ ఎక్కువ చెడు చేస్తే మళ్ళీ వాటి కర్మలాన్ని అనుభవించాలి, జన్మలుగా అనుభవించాలి మై డియర్ ఫ్రెండ్స్. కనుక ధ్యానము యవ్వనాన్ని, చిరంజీవత్వాన్ని, ఆయుష్ను ప్రసాదించడమే కాకుండా సర్వరోగ నివారణ కాకుండా మూడవది ఏంటంటే చెడు అలవాట్లని పోగొడుతుంది. రాక్షసులను మానవులుగా, మానవులను దేవతలుగా తీర్చిదిద్దుతుంది. మాంసాహారులను శాకాహారులుగా మారుస్తుంది. అహింసా తత్వంలోకి ప్రవేశిస్తాము. హింసాతత్వం నుంచి చెడు అలవాట్లన్నీ పోతాయి, సుగుణాలన్నీ వస్తాయి, దోషాలన్నీ పోతాయి. ఇంతకన్నా కావాల్సింది ఏమిటి? మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ మెడిటేషన్. ఇకపోతే స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, వారి దగ్గరకు వద్దాం. విద్యార్థులకి తప్పనిసరి ధ్యానం. విద్యను అర్థించాలంటే ఆ మాస్టర్లు చెప్పే పాఠాలు బాగా మనకి మనసులో ఎక్కాలంటే ఇక్కడ శూన్యం ఉండాలి. ఖాళీ గ్లాసులోనే కదా కాఫీ వేస్తాం, అందులో టీ ఆల్రెడీ ఉందనుకోండి, కాఫీ ఎలా వేస్తాం? మనసులో రకరకాల ఆలోచనలు ఉంటే ఆ కొత్త జ్ఞానము, ఆ లెక్చరర్ చెప్పేది, ఆ టీచర్ చెప్పేది ఇక్కడికి ఎలా వస్తుంది? రాదు. కనుక మనసు ఎప్పుడు శూన్యం చేసుకుని ఉండవాలి. అప్పుడు ఆ చెప్పే పాఠాలు, ఆ లెక్చరర్స్ చెప్పేది, స్కూల్ మాస్టర్లు చెప్పేది అంతా అలా వచ్చేస్తుంది. ముందేమో కెమిస్ట్రీ లెక్చరర్ కెమిస్ట్రీ పాఠాలు చెప్తున్నాడు, ఇక్కడ మనసులో ఏమో మన ఫుట్బాల్ ఉంది, ఏ సినిమా చూస్తాము, ఎన్టీ రామారావు సినిమావా, నాగేశ్వరరావు సినిమావా, చిరంజీవి సినిమావా అనుకుంటే ఏది రాదు. చిరంజీవి సినిమా చూసేటప్పుడు చూడాలి కానీ కెమిస్ట్రీ క్లాస్ ఉన్నప్పుడు ఇక్కడ సినిమాలును టీవీ సీరియల్స్ ఉంటే లాభం. ఇక్కడ శూన్యం ఉండాలి. అంటే ఆ శూన్యము, మనసును శూన్యం చేసుకోవడం, అది అభ్యాసం చేసి ఉండాలి. కనుకనే మై డియర్ స్టూడెంట్స్, విద్యార్థులారా, ధ్యాన అభ్యాసం చేసే తీరాలి. మీరు కనుక విద్యార్థులు కాదలుచుకుంటే ఏదో కాలేజీ పోవడము, ఏదో ఫెయిల్ అయినా పర్వాలేదు అని అనుకుంటే కాదు. కానీ అలా కాదు కదా, మనకి అవన్నీ పాఠాలు రావాలి. అందుకోసం స్కూల్కి వెళ్తున్నాం, కాలేజీకి వెళ్తున్నాం. ఆ విద్యలన్నీ రావాలి. ఆ కెమిస్ట్రీ రావాలి, ఆ తెలుగు రావాలి, ఆ మ్యాథమెటిక్స్ రావాలి, ఆ ఇంగ్లీష్ రావాలి, ఆ యొక్క మరి కంప్యూటర్స్ రావాలి, ఇంజనీరింగ్ రావాలి. అంటే ఇక్కడ మనసు శూన్యంగా ఉండాలి. కనుక విద్యార్థులు విధిగా ధ్యానం చేసి పొద్దున్న, సాయంత్రం, రాత్రి 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేస్తున్నాం. ఏకాగ్రత పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్. ఆ చెప్పే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్. తర్వాత జ్ఞాపక శక్తి. చెప్పిన దాన్ని మళ్ళీ మనం నెమరు వేసుకోవడానికి, మళ్ళీ ఏం చెప్పారు వాళ్ళని దాన్ని రిమెంబర్ చేసుకోవడానికి కోసం, ఆ స్మృతిలోకి తెచ్చుకోవడం కోసం ఆ జ్ఞాపక శక్తి కావాలి. అది వస్తుంది ధ్యానంతో. 10 సార్లు లెక్చర్లు చెప్పక్కర్లేదు, ఒకసారి చెప్తే అంతా వచ్చేస్తుంది. లేకపోతే సార్ ఇందాక నేను సరిగ్గా వినలేకపోయాను, మళ్ళీ చెప్పండి అంటాం. ఎందుకు వినలేదు సరిగ్గా? ఇంట్లో తల్లి తిట్టింది, తండ్రి తిట్టాడు కనుక మనసు అటుపోయింది, ఇటు వినలేదు. తల్లి తిట్లని, తండ్రి తిట్లని ఇంట్లో పెట్టి స్కూల్కి రావాలి. ఆ తిట్లను స్కూల్కి తీసుకురాకూడదు, కాలేజీకి తీసుకురాకూడదు. ఇదంతా ఎలా సంభవం? ధ్యానం ద్వారా. కనుక మై డియర్ ఫ్రెండ్స్,
ధ్యానంలో ఎప్పుడైతే మనం శూన్యతా స్థితిని అభ్యాసం చేస్తామో ఎప్పటికప్పుడు తీసుకురావచ్చు, ముందున్న దాన్ని గ్రహిస్తాం, ఏకసంతాగ్రాహులం అవుతాం, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఏకాగ్రతా శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షలు వెళ్తాము, పరీక్షల్లో నేర్చుకున్నంత అప్పుడు జ్ఞాపకం రావాలి, లేకపోతే ఏం రాస్తాం. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి వెళ్తే అక్కడ కూర్చోగానే అన్ని జ్ఞాపకం వస్తాయి, టక 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 రాసేస్తాం. కనుక ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు అక్కడ ఆ ఇంటర్వ్యూలో కూర్చుంటారు, ఇంకా వాళ్ళు మనం పిలవడు, ఇక్కడ మనం భయపడిపోతూ ఉంటాం. ఏమవుతుందో ఇంటర్వ్యూలో, ఏమవుతే అది అవుతుంది. మీరు ఇక్కడ ధ్యానంలో కూర్చుని వెళ్ళండి, చక్కగా జరుగుతాయి. ఈ కూర్చున్నంతసేపు మరి భయపడిపోతూ చెమటలు కక్కుకుంటూ సమయాన్ని వృధా చేసే కనుకంట హాయిగా కళ్ళు 2 మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే ఆ ఇంటర్వ్యూలో చక్కగా చేస్తారు. మీరు మీ ఉద్యోగం మీకు వస్తుంది, మీ IAS మీరు పాస్ అవుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, విద్యార్థులారా ధ్యానం చేయండి. ఇట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ యువర్ స్టడీస్. స్కూల్ విద్యార్థులకు వాళ్ళ వయసు ప్రకారం 10 ఏళ్ల పిల్లలైతే 10 నిమిషాలు, కాలేజ్ పిల్లలైతే 20 ఏళ్ల వాళ్ళైతే 20 నిమిషాలు చాలు. దట్ కీప్స్ యూ ఫిట్ ఫర్ లర్నింగ్. కనుక ధ్యానంలో ఆయుష్ పెరుగుతుందని, మరి యవ్వనం వస్తుందని ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత సకల రోగ నివారణని తెలుసుకుందాం. తర్వాత చెడు అలవాట్లన్నీ పోయి మంచి అలవాట్లు వస్తాయని చెప్పాము. తర్వాత 4వది విద్యార్థులకు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత తప్పనిసరి కదా. కనుక ధ్యానం చేయండి. ధ్యానం వలన మనశ్శాంతి. కొంతమందికి అన్నీ ఉంటాయి, చక్కటి విద్య ఉంటుంది, బోళ్ళంత డబ్బు ఉంటుంది, సంఘంలో పేరుంటుంది, ప్రతిష్ఠ ఉంటుంది. కానీ ఏదో భార్యాభర్తల సంబంధంలోనో, తల్లి కొడుకుల సంబంధంలోనో, అన్నదమ్ముల మధ్యలో సంబంధాల్లోనో వచ్చేసి మనస్సంతా కకావికలైపోతుంది, మనశ్శాంతి లేదు. బయట బాగుంటుంది, ఇంటికి రాబుద్ధి కాదు. ఎందుకంటే ఇంట్లో అంతా కోపాలు తాపాలు, ఒకడు ఇట్లా అంటాడు, ఒకడు అట్లా అంటాడు, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. కనుక మనశ్శాంతి లేదు అంటారు. అన్నీ బాగున్నాయి, శరీరమా ఆరోగ్యంగా ఉంది, ఉద్యోగమా చక్కటి ఉద్యోగం, పిల్లల అందరూ చక్కటి ముచ్చటగా ఉన్నారు, గౌరవమా సంఘంలో అందరూ ఒప్పుకుంటున్నారు, పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కానీ మనశ్శాంతి లేదంటారు. ఎందుకంటే ఎడమొహం పెడమొహం భార్యాభర్తల్లో, అన్నదమ్ముల మధ్యలో కొట్లాట్లు, ఆ ఆస్తి నాది, ఈ ఆస్తి నీది అని చెప్పేసి. ఇంకేముంటుంది మనశ్శాంతి? ఎప్పుడు మీకు ఏ సమస్య వలన మనశ్శాంతి పోయినా వెంటనే కళ్ళు 2 మూసుకోండి, శ్వాస మీద ధ్యాస ఉంచండి. 10 నిమిషాలు 20 నిమిషాలు, మళ్ళీ మనశ్శాంతి వచ్చేస్తుంది. ఏ కొట్లాట వలన, ఏ స్పర్ధ వలన, ఏ కోపతాపాల వలన మనశ్శాంతి పోయిందో వెంటనే బోల్డ్ మనశ్శాంతి వచ్చేస్తుంది. మళ్ళీ చక్కగా మీ వ్యవహారాలు మీరు కొనసాగిస్తారు. కనుక ఈ యొక్క ఇంగ్లీష్లో దీన్ని ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అంటారు. అంటే వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాల్లో వలన బుర్రకో బుద్ధి, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తరహాగా ఉంటాడు. ఆత్మ యొక్క స్థితిలో, ఉన్నత స్థితిలో, పరిణామ క్రమంలో లక్షల స్థితులు ఉన్నాయి, ఒక్కొక్కడు ఒక్కొక్క విధ స్థితిలో ఉంటాడు. కనుక అన్ని రకాల స్థితులు వాళ్ళు ఒకటే కుటుంబంలో ఉంటారు. కనుక చాలా వ్యత్యాసం ఉంటుంది, స్పర్ధలు వస్తాయి, మనశ్శాంతి పోతుంది. యోగికి పోదు, ధ్యానికి పోదు. అదే మహాభారత యుద్ధంలో అర్జునుడు ఏడుస్తూ కూర్చున్నాడు, వీడిని నేను చంపాలా, వీడితో కొట్లాడాలా, వీడి గురువుని నేను చంపాలని చెప్పేసి కృష్ణుడు చంపబోయి అన్నాడు. అదే కుటుంబంలో ఉన్నవాడు కృష్ణుడు, వాడికి కజిన్సే, వాళ్ళకి ఆ గురువు లాంటి వాళ్ళే, వాళ్ళకి పెద్దవాళ్ళే, కానీ చంపేయ అన్నాడు. యుద్ధం వచ్చింది చంపేయాలి అంతే. మనశ్శాంతి కోల్పోలేదు కృష్ణుడు. కానీ అర్జునుడు కకావికలైపోయాడు, కింకర్తవ్యత విమూఢుడైపోయాడు. తన గాంధీవాన్ని పడేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి, వెళ్ళిపోతాను, భిక్షాటం చేసుకుంటా అన్నాడు. ఏం అక్కర్లేదు, నీ ధర్మం నువ్వు చేయవయ్యా అన్నాడు. నీ ధర్మార్థం కోసం ఇంత దూరం వచ్చావు, ఇప్పుడా నువ్వు పోతున్నావు,
ఎందుకంటే అర్జునుడు ధ్యాని కాదు, యోగి కాదు. కనుక అతనికి విషాదం వచ్చేసింది, మనశ్శాంతి కోల్పోయాడు. కృష్ణుడు మనశ్శాంతిని జయించినవాడు. ఎప్పుడూ మనశ్శాంతే, సుఖమున్నా దుఃఖమున్నా, మంచి ఉన్నా చెడు ఉన్నా, అందరితో కలిసి ఉన్నా అందరితో కొట్లాడుతూ ఉన్నా, అందరితో చంపుకుంటూ ఉన్నా కూడాను అతను ఆ మహాభారత యుద్ధంలో, మహాసంగ్రామంలో చక్కగా నవ్వుతూ మాట్లాడాడు, నవ్వుతూ ప్రబోధించాడు, నవ్వుతూ జీవించాడు. కనుక అంటే ఎంత మనోస్థైర్యము, మనస్సు యొక్క వికాసము ఆ యొక్క ఉందో, ఆ మనశ్శాంతి ఉందో గ్రహించండి. కనుక ఆ విధమైన మనశ్శాంతి కావాలంటే ప్రతి మనిషికి కావాలి, అది ఎవరికి అక్కర్లేదు. ఎలాగైతే డబ్బు ఎవరు నాకు అక్కర్లేదని కోరుకోరో, అందరికీ డబ్బు కావాలి. ఎవరికి విద్య అక్కర్లేదు, అందరికీ విద్య కావాలి. ఎవరికి చక్కటి ఆరోగ్యం అక్కర్లేదు, అందరికీ చక్కటి ఆరోగ్యం కావాలి. ఎవరికి మనశ్శాంతి అక్కర్లేదు, అందరికీ కావాలి మనశ్శాంతి. కానీ లోపించిందే మనశ్శాంతి అందరికీ. ఎవరినైనా అడగండి, నాకు మనశ్శాంతి లేదు అంటారు. కనుక ఆ మనశ్శాంతి రావాలంటే ధ్యాన అభ్యాసము తప్పనిసరి, అన్యథా శరణం నాస్తి. ధ్యాన అభ్యాసం ద్వారానే, ఆ మనసును ఎప్పుడూ శూన్యం చేసుకునే అలవాటు ద్వారానే మనశ్శాంతి వస్తుంది, వేరే విధంగా రాదు. కనుక అత్యంత ముఖ్యమైన ఈ మనశ్శాంతి మరి ధ్యానం వల్లనే వస్తుంది. పూజ వల్ల, ప్రార్థన వల్ల, స్తోత్రం వల్ల, నామస్మరణ వల్ల, మంత్రజపం వల్ల, దానాల వల్ల, క్రతువుల వల్ల, యజ్ఞాల వల్ల, యాగాల వల్ల, దేని వల్ల రాదు. ఓన్లీ మెడిటేషన్, ఓన్లీ మెడిటేషన్, ఓన్లీ మెడిటేషన్.